వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే మేము ఢిల్లీ నుంచి బయలుదేరిపోయాము. చూడండి, ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. మేము లగేజ్ చెక్ ఇన్ చేసేసాక మేమైతే ఫుడ్ తినడానికి స్టార్ట్ అయిపోయామన్నమాట. టర్మినల్ 3 అనమాట మాకు వచ్చింది. మేము పైకి వెళ్ళిపోతున్నాం ఫుడ్ తినడానికి. మీరు బయటకు వెళ్ళినప్పుడు ఏ ఫుడ్ ప్రిఫర్ చేస్తారో నాకు కామెంట్ చేయండి. నేనైతే మ్యాక్సిమం బయట అవాయిడ్ చేద్దాం అనుకుంటాం, కానీ అంత అవాయిడ్ చేయలేం కదండి. బయట ఇడ్లీ దోశ వీటితో సరిపెట్టేస్తాను నేను బయటకు వెళ్తే. మేమైతే వెళ్ళాల్సిన లాంజ్ అయితే వచ్చేసింది. చూడండి, ఆ క్యూ చూసారా ఎంత క్యూ ఉందో. అక్కడ వెళ్ళి అడిగితే చాలా టైం పడుతుంది అన్నారు. లేదు మేము ఆల్రెడీ లాగిన్ అయ్యామంటే పక్కన ఇంకోటి ఉంది, దానికి వెళ్ళమన్నారు అనమాట. అక్కడికి వెళ్తే డైరెక్ట్ ఎంట్రీ ఉంది. మాకు ఇంకా ఫ్లైట్కి 2 hours టైం ఉంది. సో స్పీడ్గా లాగిచ్చేసాము అన్నీను. చూడండి అసలు లాంజ్ యాక్సెస్ ఎంతమంది యూజ్ చేసుకుంటున్నారో. నేనైతే ఇంతమంది యూజ్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మనందరికీ తెలిసిందే కదా, నార్త్లో దొరికేవి ఆ చపాతీలు ఒక్కటే. ఇంకా నేను చపాతీ ఒక కేక్ తెచ్చేసుకున్నాను. కొంచెం బగారా రైస్ చికెన్ తెచ్చారనమాట. నెక్స్ట్ మా హస్బెండ్ ఒకళ్ళు తింటే ఒకళ్ళు ఎత్తుకుంటాం అనమాట. నేను తింటుంటే మా హస్బెండ్ వాడిని ఎత్తుకొని మొత్తం తిప్పుతున్నారు. పిల్లలు ఉంటే తప్పదు కదా. నేనైతే ఒక కోక్ తెమ్మన్నాను. కోక్ మనకి టిన్తో ఇస్తున్నారు, వాళ్ళే ఓపెన్ చేసి ఇస్తున్నారు. మనం ఎక్కడ బయటకు తీసుకెళ్తామా అని చెప్పి. అది మంచి పనే కదా. సో నేను తింటూ ఉన్నాను. ఇదిగోండి మా హస్బెండ్ కలిసి వీడియో తీస్తున్నారు. అసలు టీ కూడా అక్కడే ప్రిపేర్ చేస్తున్నారు. చాలా బాగుంది టీ, కాఫీ. దోశ చపాతీ లైవ్లో చేస్తున్నారనమాట. 2 లైవ్. నెక్స్ట్ ఇవన్నీ డిషెస్ మన సౌత్ ఇండియాలో ఉన్నంత కారం ఉండవు, ఏముండవు, చప్పగా ఉంటాయి. ఇంకా నేను తినేదానిలాగా ప్లేట్ అంతా తెచ్చుకున్నాను. సగం కూడా తినలేదు. మా హస్బెండ్ తిన్నారు. అక్కడ మా హస్బెండ్ చాట్ చేసుకుంటున్నారు. మేక్ యువర్ ఓన్ చాట్ అని ఉందనమాట. ఇంకా ఆయన ఇష్టం అన్నీ కలిపేసుకొని చాట్ చేసేసుకున్నారు. ఆయన చేసుకున్నది కాక మళ్ళీ నాకు టేస్ట్ చూడమని, బాబోయ్ నాకు వద్దన్నాను. ఆయనే చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. మోక్షి మాత్రం ఒక చపాతీ తిన్నాడు. చపాతీలో సగం అండి, ఫుల్ చపాతీ కాదు. వాడి కోసం దోశ కూడా తెచ్చాను, అస్సలు ముట్టుకోలేదు అది. కోక్ మాత్రం తెగ తాగేస్తున్నాడు. ఫ్రీగా వచ్చింది కదా, 2, 3 ఇస్తాం మేము. అసలు ఫుల్ టైర్డ్ అయిపోయాము ముగ్గురము. అసలు ఎంత టైర్డో, అసలు నిద్ర లేదు రాత్రి అంతాను. చూడండి, ఆ పిల్లల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతో పాటు వెళ్ళిపోతానని గోల్ అనమాట. వాళ్ళు మన తెలుగు వాళ్ళే బాగా పలకరించారు. మేము మాత్రం లాంజ్ యాక్సెస్ బాగా ఎంజాయ్ చేసామండి. హైదరాబాద్లోనూ బాగా ఎంజాయ్ చేసాం, ఇక్కడ ఢిల్లీలోది బాగా ఎంజాయ్ చేసాం. లాస్ట్లో నేను ఒక కాఫీ తాగేసాను అనమాట, బాగా హెడేక్గా ఉంది అని. ఇంకా మా మోక్షి చూడండి నన్ను ఇక్కడి నుంచి ఎలా చూస్తున్నాడు. నేనైతే ఒక కాఫీ కలుపుకొని వచ్చేస్తున్నాను. షీకని బిస్కెట్స్ తీసుకున్నాను, వాడైతే తినలేదు. ఇంకా మేమిద్దరమే చెరో 2 తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. హైదరాబాద్లో కూడా యాడ్ చేశానండి. ఒకసారి అక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం మనం ఒకసారి వీడియోలో. ఆల్రెడీ నేను షార్ట్స్లో కూడా ఒకటి అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఇది హైదరాబాద్లోది లాంజ్ అనమాట. అసలు ఫుడ్ సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేసాం. హైదరాబాద్లో చాలా బాగుంది. ఢిల్లీలో కూడా బాగుంది, కానీ తక్కువ ఐటమ్స్. హైదరాబాద్లో ఎక్కువ ఐటమ్స్, టేస్ట్ కూడా అంతే బాగుంది. హైదరాబాద్లో వెళ్ళినప్పుడు అత్తయ్య వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు మాతో. సో ఢిల్లీ వీడియోలో మనకి కోక్ టిన్స్ ఇచ్చారు కదా, ఇక్కడ అలా కాదు, మన గ్లాసెస్తో తెచ్చుకోవాలి ఏదైనా సరే. 2 లాంజ్ యాక్సెస్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా లాంజ్కి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.